హలో, వెల్కమ్ టు బిగినర్స్ పాయింట్. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని రెండవ భాగం గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని రెండవ భాగం వచ్చేసి భారత పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. ఈ పౌరసత్వం అంటే ఇంగ్లీష్లో సిటిజన్షిప్ అని అర్థం. ఇందులో గల 5 నుంచి 11 ఆర్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులోని ఫస్ట్ అంశాలను చూద్దాం. భారత పౌరులు ఎవరు, ఎలా పొందుతారు, దీని పేరు మీద చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది, భారత పౌరసత్వం పొందే పద్ధతులు మరియు భారత పౌరసత్వాన్ని కోల్పోయే సందర్భాలు, వీటి గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా విశ్లేషించుకుందాం. మనం ఇప్పుడు మన భారతదేశంలో పౌరసత్వం అనే భావనను ఫస్ట్ బ్రిటిష్ నుంచి గ్రహించాము. ఒక దేశంలోని ప్రజలు 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి పౌరులు, సిటిజన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి విదేశీయులు అంటారు వారిని. ఈ పౌరులు వచ్చేసి భారతదేశంలో సంపూర్ణమైన స్థాయిని కలిగి ఉండటమే గాక ఆ దేశము ప్రసాదించే అన్ని రకాల హక్కులను పొందుతారనమాట మన భారతదేశ పౌరులు. ఎగ్జాంపుల్, ఎన్నికల్లో ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం, ఉన్నత పదవులను చేపట్టే అధికారం, భారత ప్రభుత్వాన్ని విమర్శించే అధికారం, ఇట్లాంటివన్నీ మన భారత పౌరులకు మాత్రమే ఉంటుందన్నమాట. విదేశీయులకి రాజకీయ హక్కులు అనేవి వర్తించవన్నమాట. ఈ విదేశీయులలో 2 రకాలు ఉంటారు, ఫ్రెండ్లీ ఏలియన్స్, ఎనిమీ ఏలియన్స్ అన్నమాట. ఈ ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటే ఎవరంటే వేరే దేశానికి మనకి మధ్య మంచి సంబంధాలు ఉంటే వాళ్ళని మనం ఫ్రెండ్లీ ఏలియన్స్ అని అంటామన్నమాట. ఎనిమీ ఏలియన్స్ ఎవరంటే వేరే దేశానికి మనకి మధ్య యుద్ధం వంటివి జరుగుతుంటాయి కదా, అలాంటి వాళ్ళని ఎనిమీ ఏలియన్స్ అని అంటారనమాట. ఇందులో కూడా ఫ్రెండ్లీ ఏలియన్స్కి, ఎనిమీ ఏలియన్స్కి అధికారాలు ఇంకా చాలా తక్కువ ఉంటాయన్నమాట మామూలు విదేశీయులతో పోలిస్తే. ఇందులో మళ్ళీ ఈ ఎనిమీ ఏలియన్స్కి ఫ్రెండ్లీ ఏలియన్స్తో పోలిస్తే ఇంకా చాలా తక్కువ ఉంటాయన్నమాట రైట్స్ అనేవి. ఇప్పుడు భారత పౌరులతో పోలిస్తే విదేశీయులకి వర్తించని ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 అనమాట. ఈ 5 ఆర్టికల్స్ అనేవి మన భారతీయులతో పోలిస్తే విదేశీయులకి వర్తించవన్నమాట. ఈ ఆర్టికల్స్ గురించి మనం నెక్స్ట్ ప్రాథమిక హక్కుల్లో 3వ భాగంలో మనం తెలుసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు పౌరసత్వం గురించి చూద్దాం. భారతదేశ పౌరసత్వ విధి విధానాలు, చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉంటుందన్నమాట. మన భారతదేశంలో పౌరులకు ఏక పౌరసత్వం కలదు. భారత పౌరసత్వ చట్టం రూపొందించిన కాలం ఎప్పుడు అంటే 1955 అనమాట. మన రాజ్యాంగంలో ఎక్కడ మన భారత పౌరసత్వం గురించి చెప్పలేదన్నమాట. ఓన్లీ 5 నుంచి 11 ఆర్టికల్స్ మాత్రమే రాజ్యాంగంలో ఉన్నాయి. భారత పౌరసత్వం గురించి చట్టాలు చేసే అధికారం వచ్చేసి పార్లమెంటుకే ఇచ్చారనమాట. పార్లమెంటు చట్టాలలో మాత్రమే భారత పౌరసత్వం అంటే ఏంటి అని మనకి చెప్పబడి ఉంది. నెక్స్ట్ మనం 5 నుంచి 11 గల ఆర్టికల్స్ని చూద్దామన్నమాట. ఆర్టికల్ 5 వచ్చేసి ఏం చెప్తుంది అంటే భారత రాజ్యాంగంలో అమలులోకి వచ్చే నాటికి భారత్లో జన్మించిన వారికి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి ముందు 5 సంవత్సరంలో భారత భూభాగంలో నివసించిన వారు అందరూ భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. ఆర్టికల్ 5 ఏంటి అంటే మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి భారత్లో ఎవరైతే ఆల్రెడీ పుట్టుంటారో వాళ్ళకి పౌరసత్వం అనేది లభిస్తుంది. నెక్స్ట్ రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి 5 సంవత్సరముల ముందు అంటే 1945 నుంచి 1950 ఈ మధ్యకాలంలో ఉన్నవారికి కూడా భారత భూభాగంలో నివసించిన వారికి అందరికీ భారత పౌరసత్వం అనేది లభిస్తుంది అని మనకి ఆర్టికల్ 5 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 6 ఏం చెప్తుంది అంటే పాకిస్తాన్ నుండి ఇండియాకు వలస వచ్చిన వారు 1948 జూలై 19లోగా ఇండియాలో ఉంటే వారికి పౌరసత్వం అనేది లభిస్తుంది. అంటే పాకిస్తాన్ నుండి మనకి ఇండియాకి వలస వచ్చిన వారు ఉంటారు కదా, వాళ్ళు 1948 జూలై 19లోగా ఇండియాలో వచ్చేస్తున్నారు అనుకో, అప్పటికి వాళ్ళకి పౌరసత్వం అనేది లభిస్తుంది అనమాట, మన భారత పౌరసత్వం. అలా కాకుండా జూలై 1948 తర్వాత ఇండియాలోకి వస్తే వారు భారత కమిషనరేట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ కంటే ముందు 6 నెలలు వాళ్ళు ఇండియాలో ఉన్నట్లు నిరూపించాలన్నమాట. అంటే 6 నెలలు వాళ్ళు ఉన్నట్లు ఇక్కడ చూపించాలి. రిజిస్ట్రేషన్ చేసుకునే రోజుకి వాళ్ళు 6 నెలలు ఉన్నట్లు చూపించాలన్నమాట. అప్పుడు
భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 7 వచ్చేసి ఏం చెప్తుంది అంటే, దేశ విభజన సమయంలో ఇండియా నుంచి పాకిస్తాన్కి వలస వెళ్ళిన వారు ఉంటారు కదా, వారు తిరిగి జూలై 1948 నాటికి మన ఇండియా కనుక తిరిగి వచ్చేస్తే వారికి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది అని మనకి ఆర్టికల్ 7 చెప్తుంది. ఆర్టికల్ 8 ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి భారతదేశంలో పుట్టి వారు ఇతర దేశాలలో నివసిస్తున్నప్పుడు అక్కడ దేశం యొక్క భారత రాయబారి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ అప్లై చేసుకుంటే వారికి పౌరసత్వం అనేది లభిస్తుంది. ఏంటంటే, మన భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వారు ఇతర దేశాల్లో వెళ్ళి నివసిస్తున్నప్పుడు ఆ దేశం యొక్క రాయబారి ఉంటారు కదా, వారి దగ్గరకు వెళ్ళి నాకు భారత పౌరసత్వం కావాలి అని అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట భారత రాయబారి కార్యాలయంలో. అట్లా అప్లై చేసుకోవడం ద్వారా వాళ్ళకి పౌరసత్వం అనేది లభిస్తుంది అని ఆర్టికల్ 8 చెప్తుంది. ఆర్టికల్ 9 ఏం చెప్తుంది అంటే, భారత పౌరుడై ఉండి విదేశీ పౌరసత్వం పొందిన వెంటనే భారత పౌరసత్వం అనేది రద్దవుతుంది అని చెప్తుంది. అంటే మన భారతదేశం పౌరుడై ఉండి విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ పౌరసత్వం కనుక లభించినట్లు అయితే ఆటోమేటిక్గా మన భారత పౌరసత్వం అనేది రద్దయిపోతుంది అని ఆర్టికల్ 9 చెబుతుంది. ఆర్టికల్ 10 వచ్చేసి, భారత పౌరసత్వం పొందిన వ్యక్తి భారతీయుడిగానే కొనసాగుతాడు. పార్లమెంట్ విధించే షరతులకు వీరు లోబడి ఉంటారు. అంటే మన భారత పౌరసత్వం పొందిన వ్యక్తి మన పార్లమెంటు చేసిన షరతులు ఉంటాయి కదా, వాటికి లోబడి ఉంటారు అని ఆర్టికల్ 10 చెప్తుంది. ఆర్టికల్ 11 వచ్చేసి ఏం చెప్తుంది అంటే, భారత పౌరసత్వంకి సంబంధించి పౌరసత్వ చట్టాలు చేసే అధికారం ఎవరికి ఇచ్చారంటే పార్లమెంటుకి ఉంది అని మనం ముందు చెప్పుకున్నాం కదా. రాజ్యాంగంలో ఎక్కడ పౌరసత్వం గురించి అనేది లేదు. ఆర్టికల్ 5 నుంచి 11 వరకు మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ పౌరసత్వంకి సంబంధించి పౌరసత్వ చట్టాలు చేసే అధికారం వచ్చేసి పార్లమెంటుకే ఉంటుంది. మనకి భారత పౌరసత్వ చట్టంను లాస్ట్ ఎప్పుడు సవరించారంటే 2019లో సవరించారనమాట. 2019లో 101వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం జరిగింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం భారత్లో ఈ సవరణ అనేది జరగటం జరిగిందనమాట. 2019లో సవరించిన చట్టం ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి భారత పౌరసత్వ చట్టం అనేది లభిస్తుంది అని చెప్పబడింది. అంటే ఎలా లభిస్తుంది అంటే, ఇది ముస్లిమేతర వ్యక్తులకు మాత్రమే లభిస్తుంది. ముస్లిమ్స్ ఎవరైనా వలస వచ్చిన వారిలో ముస్లిమ్స్ ఉంటే వాళ్ళకి భారత పౌరసత్వం అనేది లభించదు అని చెప్తున్నారు. ఎవరంటే క్రిస్టియన్స్, హిందూస్, జైన్లు, పార్సీలు, సిక్కులు ఇట్లా వాళ్ళు ఉంటారు కదా, అట్లా ముస్లిమేతర వ్యక్తులకి మాత్రమే ఈ భారత పౌరసత్వం అనేది లభిస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ 2014 డిసెంబర్ 31 లోపు భారత్లోకి వచ్చిన వారికి మాత్రమే ఈ పౌరసత్వం లభిస్తుంది. ఆ 2014 డిసెంబర్ 31లో కూడా దానికంటే ముందు 5 సంవత్సరాలు భారత్లో నివసించినట్లు ఉండాలి వాళ్ళు. అట్లా నివసించినట్లు ఉండి చూపిస్తే వాళ్ళకి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. అలా కాకుండా 2014, 2015, 16 అలా వచ్చిన వారికి భారత పౌరసత్వం అనేది లభించదు. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం 2014 డిసెంబర్ 31 లోపు 5 సంవత్సరాలు భారత్లో నివాసం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ భారత పౌరసత్వ చట్టం అనేది లభిస్తుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 దేశాల వాళ్ళకి. నెక్స్ట్ మనం భారత పౌరసత్వం పొందే పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ భారత పౌరసత్వం పొందే పద్ధతులు ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి పుట్టుక ద్వారా అన్నమాట. ఫస్ట్ మనకి పుట్టుక ద్వారా ఎలా అనేది చూద్దాం అన్నమాట. పుట్టుక ద్వారా ఎలా అంటే 1950 నుంచి 1987 మధ్య పుట్టిన వారు ఉంటారు కదా భారత్లో, వారి యొక్క అంటే వారికి పౌరసత్వం కావాలి అంటే ఆ పుట్టిన వారి తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క జాతీయతతో సంబంధం లేకుండా భారతదేశంలో జన్మించిన వాళ్ళ పిల్లలకి భారత పౌరసత్వం కావాలి అంటే పౌరసత్వం ఇచ్చారనమాట. నెక్స్ట్ 1987, 2004 మధ్యలో భారత పార్లమెంటు మరో కొత్త రూల్ తీసుకొని వచ్చింది. తల్లి తండ్రిలో ఎవరో ఒకరు భారతీయులై ఉండాలి అని చెప్పింది. అంటే
1987 నుంచి 2004 మధ్యలో పుట్టిన వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు కదా, వారి యొక్క పిల్లలకు భారత పౌరసత్వం కావాలి అంటే తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా భారతీయులై ఉండాలి. అలా ఉంటేనే వారికి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ 2014 రూల్ ప్రకారం అతని తల్లి తండ్రి ఇద్దరు భారతీయులై ఉంటేనే వారికి పౌరసత్వం అనేది లభిస్తుంది అని మనకు చెప్తుంది. ఇది ఫస్ట్ది మన పుట్టుక ద్వారా. నెక్స్ట్ వచ్చేసి బై డిసెంట్ అంటే వారసత్వం ద్వారా. 26 జనవరి 1915, 1992 డిసెంబర్ 10 ఈలోపు మధ్య ఈ కాల వ్యవధిలో మధ్య విదేశాలలో జన్మించిన వాళ్ళు ఉంటారు కదా, వారికి భారత పౌరసత్వం కావాలి అంటే అతని తండ్రి అతను పుట్టే టైంకి భారత పౌరసత్వం అనేది కలిగి ఉండాలన్నమాట. అంటే వాళ్ళ పిల్లలకి పౌరసత్వం కావాలంటే ఆ పిల్లల యొక్క తండ్రి అప్పటికి వాళ్ళ పిల్లలు పుట్టే టైంకి భారత్లో పౌరసత్వం అనేది కలిగి ఉండాలి. అప్పుడు పుట్టిన వారికి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. డిసెంబర్ 10, 1992 నుంచి 2004 డిసెంబర్ 3 మధ్యలో అంటే ఈ మధ్యకాలంలో ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు భారతీయులై ఉంటేనే వాళ్ళ పిల్లలకి విదేశాలలో పుట్టిన వారికి భారత పౌరసత్వం కావాలి అంటే లభిస్తుంది అన్నమాట. అంటే ఈ సెకండ్ కాల వ్యవధిలో పుట్టిన వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పౌరసత్వం కావాలి అంటే తల్లి తండ్రి ఇద్దరు భారతీయులై ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళ పిల్లలకి భారత పౌరసత్వం కావాలి అంటే భారత పౌరసత్వం అనేది లభిస్తుంది అంటే అప్పటికి వాళ్ళు విదేశాల్లో ఉంటే. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసి డిసెంబర్ 2004 తర్వాత పేరెంట్స్ భారతీయులై ఉండాలి. ఇద్దరు పేరెంట్స్ భారతీయులై ఉండాలి. వారి పిల్లలు విదేశాలలో పుడితే ఒకవేళ వాళ్ళ పిల్లలకి భారత పౌరసత్వం కావాలి అని అనుకుంటే పుట్టిన 1 year లోపు ఇండియన్ కాన్సులేట్ అంటే భారత రాయబారి కార్యాలయంలో తెలియజేయాలన్నమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళు 1 year లోపు అప్లై చేసుకోవాలి భారత పౌరసత్వం కోసం. అలా అప్లై చేసుకుంటే అప్పుడు వాళ్ళకి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ పద్ధతి ద్వారా. ఈ రిజిస్ట్రేషన్ పద్ధతి ఎలా అంటే ఎవరైనా భారతీయులు ఉంటారు కదా, వారు వివాహం చేసుకున్న విదేశీయులు అంటే ఇన్ కేస్ ఒక బాయ్ వచ్చేసి విదేశీయులు గర్ల్ని చేసుకున్నా, గర్ల్ వచ్చేసి విదేశీయులు బాయ్ని చేసుకున్నా, అలా ఎవరో ఒకరిని చేసుకున్నా వారు భారత పౌరసత్వం కావాలి అంటే వారికి పెళ్ళైన తర్వాత భారతదేశంలో వాళ్ళు 7 సంవత్సరాలు అనేది స్థిర నివాసం కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే వారికి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. దీనికి ఉదాహరణ వచ్చేసి మన సోనియా గాంధీ ఉన్నారు కదా, సోనియా గాంధీ ఇటలీకి చెందిన వ్యక్తి అన్నమాట. ఆమె రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుంటారు. రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత మన భారతదేశంకి వచ్చి 7 సంవత్సరాలు స్థిర నివాసం ఇక్కడే ఉంటారనమాట. అంటే ఆమె ఇక్కడే ఉండటం వల్ల ఆమెకి భారత పౌరసత్వం అనేది లభించింది అన్నమాట. నెక్స్ట్ మనం న్యాచురలైజేషన్ సహజీకృత పద్ధతి ద్వారా ఎలా పౌరసత్వం పొందుతామో చూద్దామన్నమాట. ఇక్కడ విదేశీయులు 12 సంవత్సరాలు భారత్లో నివసించినట్టు ఉండాలి. అంటే 11 years ప్లస్ 12 months కంటిన్యూస్గా. దీని ఎలాగో చూద్దాం, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ 14 years ప్లస్ 12 months అంటారనమాట. అసలు ఈ 14 years ఏంటి అంటే సహజీకృత పద్ధతి ద్వారా భారత పౌరసత్వం కావాలి అని దరఖాస్తు చేసుకునే ముందు ఖచ్చితంగా భారతదేశంలో వాళ్ళు 14 సంవత్సరాల లోపు కంపల్సరీ 11 సంవత్సరాలు అనేది వాళ్ళు నివసించి ఉండాలి. ఈ 14 years లోపు వాళ్ళు ఎప్పుడైనా సరే 11 years అనేది కంపల్సరీ ఉండాలి, ప్లస్ 12 months ఉండాలన్నమాట. అలా ఉంటే మాత్రం వాళ్ళకి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. ఈ 14 years లోపు నువ్వు మధ్యలో వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే 11 years అనేది మాత్రం కంపల్సరీ నువ్వు ఇక్కడ ఉన్నట్టు చూపించాలి. అట్లా చూపిస్తే ఈ పౌరసత్వం అనేది లభిస్తుంది అన్నమాట న్యాచురలైజేషన్ ద్వారా. రాజ్యాంగంలో గుర్తింపు పొందిన భాషలలో ఏదైనా ఒక దానిలో నైపుణ్యం అనేది కలిగి ఉండాలి. 8th షెడ్యూల్ మనకి భాషల గురించి తెలియజేస్తుంది. 22 గుర్తింపు పొందిన భాషలు ఉన్నాయన్నమాట రాజ్యాంగంలో మనకి. అందులో ఏదో ఒక దానిలో నీకు నైపుణ్యం కలిగి ఉంటే నీకు భారత పౌరసత్వం అనేది న్యాచురలైజేషన్ ద్వారా లభిస్తుంది. నెక్స్ట్ గుడ్ క్యారెక్టర్ అయ్యి ఉండాలి, అతను మంచి వ్యక్తి అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిషరీ
భారత భూభాగం కలుపుకోవడం ద్వారా, అంటే మన భారతదేశం అమల్లోకి వచ్చిన తర్వాత మన భారత భూభాగంలో కలుపుకున్న ప్రజలు, రాజ్యాంగంలోని ప్రజలు భారత పౌరసత్వం లభిస్తుంది. అంటే మనకి అర్జిత ప్రాంతాలు అని చెప్పుకున్నాం మనం ఫస్ట్ వీడియోలో. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీలో అర్జిత ప్రాంతాలని చెప్పుకోవడం జరిగింది. అర్జిత ప్రాంతాలు అంటే ఏంటి అంటే భారతదేశంలో ఇంకా విదేశీయుల చేత పాలింపబడిన రాష్ట్రాలు అనమాట. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని రాష్ట్రాలు అనేవి మనకి విదేశీయుల చేత పరిపాలింపబడినవి. ఎగ్జాంపుల్ పాండిచ్చేరి, సిక్కిం, గోవా అనేటివి అనమాట. ఇవి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇవి మన ఇండియాలో విలీనం అవ్వడం జరిగింది. వీటిని అర్జిత ప్రాంతాలు అని అంటామన్నమాట. ఇలా విలీనమైన రాష్ట్రంలోని ప్రజలకి కూడా భారత పౌరసత్వం అనేది లభిస్తుంది భూభాగం కలుపుకోవడం ద్వారా. నెక్స్ట్, భారత పౌరసత్వం కోల్పోయే సందర్భాల గురించి మనం తెలుసుకుందాం. లాస్ ఆఫ్ సిటిజన్షిప్ అనమాట. 1995 భారత పౌరసత్వ చట్టం ప్రకారం 3 విధాలుగా ఈ పౌరసత్వాన్ని కోల్పోతారనమాట. ఎలా అంటే బై రెన్యూన్సియేషన్, పరిత్యాగం ద్వారా. అంటే ఒక వ్యక్తి తన భారత పౌరసత్వం వద్దు అని అనుకున్నాడు అనుకో, అంటే నాకు ఈ భారత పౌరసత్వం అనేది వద్దు అని అనుకుంటే ఆ సమయంలో అతను స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ ద్వారా భారత పౌరసత్వాన్ని వదులుకోవచ్చు అనమాట. నాకు ఈ పౌరసత్వం వద్దు అని చెప్పి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నీకు పౌరసత్వం అనేది పోతుంది. ఆ సమయంలో అంటే ఆ అప్లికేషన్ వేసే సమయంలో ఇండియాలో యుద్ధం జరగకూడదు, వార్ సిచ్యువేషన్ అనేది ఉండకూడదు అనమాట. అలాంటి టైంలో నువ్వు అప్లై చేసుకుంటే నీకు పౌరసత్వం అనేది రద్దు అవుతుంది. సిటిజన్షిప్ వదులుకునే వ్యక్తి ఎవరైతే తన సిటిజన్షిప్ వద్దు అని అనుకుంటున్నాడో అతని యొక్క పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి 18 years లోపు కనుక ఉన్నట్లయితే వారి యొక్క సిటిజన్షిప్ కూడా పోతుంది. అలా కాకుండా 18+ ఉన్నాయనుకో వాళ్ళకి పోదు. అట్లా కాకుండా 18 years లోపు ఉన్న వాళ్ళకి సిటిజన్షిప్ పోయింది కదా, వాళ్ళకి 18 years వచ్చిన తర్వాత భారత పౌరసత్వం కనుక కావాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళకి పౌరసత్వం అనేది లభిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బై టర్మినేషన్ పద్ధతి. ఇక్కడ ఒక వ్యక్తి భారత పౌరసత్వం ఉండి వేరే దేశం యొక్క పౌరసత్వం పొందితే ఆటోమేటిక్గా భారత పౌరసత్వం అనేది రద్దు అవుతుంది. సెకండ్ది అనమాట ఇది. ఇలా రద్దు అవుతుంది సెకండ్ ప్రాసెస్. ఎవరైనా వ్యక్తి భారత పౌరసత్వం ఉంది, అతను వేరే దేశంకి వెళ్ళాడు, అక్కడ ఒక పౌరసత్వం లభించింది అతనికి, ఆ దేశం యొక్క పౌరసత్వం. ఇక్కడ ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ఈ భారత్లోని పౌరసత్వం అనేది రద్దు అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా ఇక్కడ. నెక్స్ట్ బై డెప్రివేషన్ అనమాట. ఈ డెప్రివేషన్ ద్వారా ఎలా అంటే ఫస్ట్ మోసం చేసి పౌరసత్వం పొందడం ద్వారా రద్దు అవుతుంది. అంటే నువ్వు వాళ్ళ ముందర చెప్పాం కదా, వాళ్ళ తరాలు వెనక తరాలు వాళ్ళ తాతలు నాన్నలు ఎవరైనా భారతదేశంలో ఉంటే వాళ్ళని చూయించి వాళ్ళు అంటే మా తాత వాళ్ళు ముత్తాతల వాళ్ళు ఇట్లా మా భారతీయులే, నాకు కూడా పౌరసత్వం కావాలి అని చెప్పి ఇలా పౌరసత్వం తీసుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఏదైనా మోసం చేసి పౌరసత్వం పొందడం ద్వారా అది రద్దు అవుతుంది అనమాట. ఓన్లీ వాళ్ళ తరాల యొక్క అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు ఓన్లీ భారతదేశంలో నివసించి ఉంటే మాత్రమే పౌరసత్వం అనేది లభిస్తుంది. అలా కాకుండా పాకిస్తాను అట్లా అంటే పాకిస్తాన్లో నివసించడం ఉండి అట్లా చేసి పౌరసత్వం తీసుకుంటామంటే అట్లా కుదరదనమాట. అలా మోసం చేసి పౌరసత్వం పొందడం ద్వారా ఇది రద్దవుతుంది పౌరసత్వం అనేది. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని అవమానించడం ద్వారా లేదంటే అసనమ్మకాన్ని కలిగి ఉండడం ద్వారా ఈ పౌరసత్వం అనేది రద్దవుతుంది. శత్రు దేశాలతో యుద్ధం జరిగే అప్పుడు ఆ శత్రు దేశాలకి వ్యతిరేకంగా ఒప్పందాలు చేసుకోవడం అంటే మన దేశంకి వ్యతిరేకంగా ఒప్పందాలు చేయడం అన్నమాట. శత్రు దేశాలతో యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం, మన దేశానికి వ్యతిరేకంగా ఒప్పందాలు చేయడం, ఇలాంటి టైంలో కూడా మనకి ఈ పౌరసత్వం అనేది రద్దు అవుతుంది. భారత పౌరసత్వం పొందాక వేరే దేశంలో 2 years కానీ అంతకన్నా ఎక్కువ కాలం కనుక నీకు శిక్ష పడినట్లు అయిందనుకో భారత పౌరసత్వం అనేది రద్దు అవుతుంది. ఎవరైనా 7 సంవత్సరములు వరుసగా వేరే దేశంలో ఉంటే రద్దయిపోతుంది. అంటే ఎక్సెప్ట్ స్టూడెంట్స్, ఇండియన్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇట్లా జాబ్స్ చేసేవాళ్ళు వీరు తప్ప నార్మల్గా వెళ్ళిన పర్సన్స్ 7 సంవత్సరాలు ఇంక ఇండియాకి తిరిగి రాకుండా కనపడకుండా ఉంటే వారికి భారత పౌరసత్వం అనేది ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. ఈ పౌరసత్వాన్ని రద్దు చేసేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు, అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు వీటిని ధృవీకరించి
రద్దు చేస్తారనమాట. అంటే ఈ మనం పైన చెప్పుకున్న వాటిలో ఏదైనా వారు చూసి దాన్ని కనుక ధృవీకరించారనుకో పత్రం మీద ఇట్లా అని ఆ సమయంలో వారికి పౌరసత్వం అనేది రద్దు చేయడం జరుగుతుంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ అంశాలు చూద్దామన్నమాట. ఇక్కడ ఏక పౌరసత్వం అంటే చూద్దాం. మన భారతదేశ పౌరులు ఏక పౌరసత్వం అని మనం ఇందాక చెప్పుకున్నాం. మన భారతదేశంలో ఏక పౌరసత్వం ఉంది. ఓన్లీ దేశ పౌరసత్వం మాత్రమే ఉంటుంది. భారతదేశంలో స్టేట్స్కి పౌరసత్వం ఉండదు. ఎవరి స్టేట్కి వాళ్ళకి ఆ స్టేట్ యొక్క పౌరసత్వం అనేది ఉండదు. ఓన్లీ దేశ పౌరసత్వం మాత్రమే ఉంటుంది. ఫెడరల్ స్టేట్స్లో మాత్రం ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. సమాఖ్య దేశాలు అని చెప్పుకున్నాం కదా మనం ఫస్ట్ వీడియోలో, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీలో. అలాగా ఆ సమాఖ్య దేశాలకి ద్వంద్వ పౌరసత్వం అనేది ఉంటుందన్నమాట. దేశ పౌరసత్వం మరియు రాష్ట్ర పౌరసత్వం అంటారనమాట. యుఎస్ఏ స్టేట్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ అనమాట. మనకి యుఎస్ఏలో చెప్పుకున్నాం కదా మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు యుఎస్ఏ అనేది ఒక దేశం. ఆ దేశం యొక్క పౌరసత్వం ఉంటుంది. నెక్స్ట్ ఆ దేశంలోని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పౌరుడికి పౌరసత్వం అనేది లభిస్తుంది. రాష్ట్ర పౌరసత్వం కూడా లభిస్తుంది. నెక్స్ట్ 1955 భారత పౌరసత్వ చట్టం సవరించిన సందర్భాలు ఎప్పుడంటే 1986, 1992, 2003, 2005, 2015, 2016, 2019. మనం ఇందాక చెప్పుకున్నాం లాస్ట్ సవరించింది ఎప్పుడు అంటే 2019 101వ రాజ్యాంగ సవరణ ద్వారా అని చెప్పుకుందాం. మనం నెక్స్ట్ ఇప్పుడు ప్రవాస భారతీయ దివాస్ అంటే ఎన్ఆర్ఐలు అనమాట. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారనమాట వీరిని. అంటే వీరిని ఎలా గుర్తిస్తారంటే మన భారతదేశంలో ఒక భారతీయ వ్యక్తి అయి ఉండి అతడు సంవత్సరంలో సగం కాలం విదేశాలలో ఉంటే అంటే 365 డేస్లో 182 డేస్ కనుక విదేశాలలో ఉన్నట్లయితే వారిని ఎన్ఆర్ఐలుగా గుర్తిస్తారనమాట. మనం జనవరి 9 నుంచి మన భారతదేశంలో ప్రవాస భారతీయ దివాస్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే గాంధీజీ 1892లో సౌత్ ఆఫ్రికా వెళ్తాడనమాట. తిరిగి 1915లో జనవరి 9న మన ఇండియాకి తిరిగి వస్తాడు. అప్పటి నుంచి మనము అంటే దాన్ని బేస్ చేసుకొని మనము ఈ భారతీయ ప్రవాస దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకుంటాము అన్నమాట. ఎల్ఎన్ సింఘ్వి కమిటీ సూచన మేరకు 2003 నుంచి మనము ఈ భారతీయ ప్రవాస దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మొదటి సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది. ఫస్ట్ 2003లో ఢిల్లీలో జరిగింది. మన ఏపీలో ఎప్పుడు జరిగిందంటే 2006లో హైదరాబాద్లో జరిగింది. అప్పటికి ఏపీ తెలంగాణ ఇంకా విడిపోలేదన్నమాట. అత్యధిక సార్లు ఎక్కడ జరిగింది అంటే ప్రవాస భారతీయ దివాస్ అనేది ఢిల్లీలో జరిగింది అత్యధికంగా ఇప్పటి వరకు. నెక్స్ట్ మనం పిఐఓ చూద్దాం. నేను ఇక్కడ ఫస్ట్ ఓసిఐ రాశాను కానీ ఫస్ట్ పిఐఓ చూద్దాం. దీని నుంచి అది వస్తుంది అనమాట. పిఐఓ ఏంటి అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారనమాట. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓ అంటే విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్న రెండవ తరం భారతీయులు. అంటే ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళిపోయాడు, అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే భారత పౌరసత్వం ఉంది, అక్కడే వాళ్ళకి పిల్లలు పుట్టి అన్నీ జరిగిన తర్వాత వాళ్ళు భారత పౌరసత్వం కావాలి అంటే వారి యొక్క తండ్రి కానీ వాళ్ళ తాతలు కానీ ఎవరైనా మన భారతీయులు అయి ఉంటే వాళ్ళకి ఈ పిఐఓ అనేది లభిస్తుంది అనమాట. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనమాట. అలా ఈ పిఐఓ లభిస్తుంది. అనగా విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్న రెండవ తర భారతీయులు అనగా విదేశాలకు వెళ్ళి స్థిరపడి ఆ దేశ పౌరసత్వం పొందిన తల్లిదండ్రులకు జన్మించిన సంతానం అన్నమాట వీళ్ళు. అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరైనా ఉంటారు కదా, మన ఇండియాలోనే ఉన్నారు కదా, వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ వెనక తరాలు వాళ్ళు ఉన్నారని చెప్పి ఈ పర్సన్ ఆఫ్ ఇండియా ఆరిజిన్ పిఐఓ అనేది లభిస్తుంది అనమాట వీళ్ళకి. నెక్స్ట్ ఇది 2003లో చేయడం జరిగింది ఈ పిఐఓ అనేది. నెక్స్ట్ ఓసిఐ అనమాట, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఈ ఓసిఐ అనేది ఎవరికి వస్తుందంటే ఈ పిఐఓ కార్డు అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ ఓసిఐ అనే కార్డు
లభిస్తుంది. ఇది 2005లో ప్రవేశపెట్టినారనమాట. ఈ పిఐఓ కార్డు గలవారు భారత్లో బిజినెస్ కానీ ఏదైనా పెట్టుబడులు ఇంకేదైనా చేయాలి అనుకుంటే ఈ ఓసీఐ కార్డు అనేది కావాలి అనమాట. ఈ పిఐఓ కార్డు పొందిన వాళ్ళకి మాత్రమే ఈ ఓసీఐ కార్డు అనేది వస్తుంది. నెక్స్ట్ ఓసీఐ కార్డు హోల్డర్స్ అనమాట. ఇది 2015లో ప్రవేశపెట్టడం జరిగింది. 2015లో ఓసీఐ కార్డుని తీసుకొని వచ్చారు. ఈ ఓసీఐ కార్డు ఎలా వచ్చిందంటే పిఐఓ ప్లస్ ఓసీఐ పైన చెప్పాం కదా, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కార్డుని కలిపి ఒకే కార్డుగా చేసేసారు. దాన్ని ఓసీఐ కార్డు హోల్డర్స్ అని అంటారనమాట. ఇది విదేశీ పౌరసత్వం గల భారత సంతతి వ్యక్తులకు మాత్రమే ఈ కార్డు అనేది లభిస్తుంది. మనం పైన చెప్పుకున్నాం కదా పిఐఓ అంటే ఎలా వస్తుంది అని. వాళ్ళ పిల్లలు అందరూ విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉండి వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరైనా భారత సంతతికి చెందిన వారైతేనే ఈ కార్డు లభిస్తుంది. విదేశీ పౌరసత్వం గల భారత సంతతి వ్యక్తులకు మాత్రమే ఈ కార్డు అనేది లభిస్తుంది. వీరికి లైఫ్ లాంగ్ వీసా ఉంటుంది. అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇలా లైఫ్ లాంగ్ వీసా అనేది కల్పించడం జరిగింది ఈ ఓసీఐ కార్డు హోల్డర్స్కి. నెక్స్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల వారికి మాత్రం ఈ ఓసీఐ కార్డు ఇవ్వరు అన్నమాట. నెక్స్ట్ ఓసీఐ కార్డు పూర్తి భారత పౌరసత్వం కావాలి అంటే ఈ ఓసీఐ కార్డు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తి భారత పౌరసత్వం కావాలి అనుకుంటే 5 సంవత్సరాలు వారు భారత్లో స్థిర నివాసం ఉండి చూపించాలి అనమాట. తర్వాత వాళ్ళు ఈ ఓసీఐ కార్డు ద్వారా భారత పౌరసత్వాన్ని అనేది పొందవచ్చు అనమాట. అంటే 5 ఇయర్స్ అనేది వాళ్ళు స్థిర నివాసం ఉంటే వాళ్ళు భారత పౌరసత్వం అనేది పొందవచ్చు అనమాట. ఇది ఇవాల్టి వీడియోలో మనం సిటిజన్షిప్ గురించి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి తర్వాత చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ప్రాథమిక హక్కుల గురించి చెప్తాను. అది వచ్చేసి పార్ట్ 3. ఇప్పటి నుంచి సిటిజన్షిప్ నుంచి ప్రాథమిక హక్కులు ఇప్పటి నుంచి వచ్చే టాపిక్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇండియన్ పాలిటీలో మనకి ఇది వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఈ ఇండియన్ పాలిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చాలా అంటే మొత్తం కాన్సెప్ట్ బేస్డే ఉంటుంది. మనం ఏమి బట్టి చదవాల్సిన అవసరం ఉండదు పాలిటీలో. అంతా కాన్సెప్ట్ బేస్డ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.